హాయ్ అండి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డులపై ఒక మంచి శుభవార్తనైతే అందించారని చెప్పవచ్చు. అదేంటి అంటే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. అంటే ఇంతకుముందు రేషన్ కార్డులనేవి సైజు చాలా పెద్దగా ఉండేవి. ఆటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో రేషన్ కార్డులనేది జారీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా సైజు పెద్దగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులైతే ఉంది. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ రేషన్ కార్డులనేవి డిజిటల్ రూపంలో, స్మార్ట్ కార్డుల రూపంలో తీసుకురావాలి. వీటిపైన ఎటువంటి నాయకుల ఫోటోలు ఉండకూడదు అనేసైతే చెప్పడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ రూపంలో స్మార్ట్ కార్డులనేవి వీటిపైన క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, ఈ రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో, వారి పేర్లు, వారి వివరాలన్నీ రావడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా వారు ఏ జిల్లా, ఏ మండలం, ఏ సెక్రటేరియట్, వారి యొక్క రేషన్ కార్డ్ నంబరు, వారి పేరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే వీటి ద్వారా ఎక్కడైనా రేషన్ అనేది తీసుకోవచ్చు ఎన్ని అనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క డిజిటల్ రూపంలో ఉన్న స్మార్ట్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి చేస్తారు అంటే ఆగస్ట్ 25 నుంచి 31వ తారీఖు వరకు అంటే 1 వీక్ అయితే ఈ స్మార్ట్ కార్డుల రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డులు మనకు వస్తుందా రాదా అంటే ఇంతకుముందు ఏదైనా అంటే ఇప్పుడు యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ డిలీటేషన్ కానీ ఇవన్నీ ఎవరైనా చేస్తుంటే వారి యొక్క వారు పెట్టిన అర్జీ అనేది అప్రూవ్ అయిందా లేదా, వారు ఏదైతే కోరుకున్నారో అది జరిగిందా లేదా అనేది ఒక స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ ద్వారా వారు ఎలా చెక్ చేసుకోవాలి అనేసి కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా అనేది పక్కనే వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేవి రాష్ట్రం మొత్తం మీద 1,46,00,000 మంది వరకు అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డు అన్ని కూడా 1 వీక్ అంటే ఆగస్ట్ 25 నుంచి 31వ తారీఖు వరకు అయితే ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ తీసుకోవడానికి ఇంతకు ముందు అయితే వెహికల్స్ అయితే వచ్చాయి. ఇంటింటికి రేషన్ బియ్యం అనేసి అయితే వెహికల్స్ అయితే అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో యొక్క వెహికల్స్ ద్వారా రేషన్ మాఫియా అనేది జరిగింది. అందుకని ఈ యొక్క రేషన్ వెహికల్స్ అనేవి ఆపేస్తున్నాము. ఇంతకుముందు ఎక్కడైతే రేషన్ తీసుకున్నారో అక్కడే రేషన్ షాపుల వద్ద రేషన్ తీసుకోండి అనేసి అయితే చెప్పలేదు. ఈ యొక్క రేషన్ అనేది హ్యాండిక్యాప్డ్ అంటే అదే విధంగా 65 సంవత్సరాలు దాటి వారికైతే రేషన్ షాపులు వాళ్ళే ఇంటికి తెచ్చి అంటే 26వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపున రేషన్ కార్డ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అలాగే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు ఇంటికి తెచ్చి అయితే రేషన్ అనేది అందించడం జరుగుతుంది. మీకు కానీ ఈ యొక్క రేషన్ అనేది అందించకపోతే మీరైతే నిర్మోహమాటంగా అడగవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల రేషన్ అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రేషన్ అనేది నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు అనేసి అయితే మీ యొక్క రేషన్ షాపుల ద్వారా తెచ్చుకోవడానికి అవకాశం అయితే అందించడం జరిగింది. కాబట్టి మీ యొక్క రేషన్ అనేది రేషన్ షాపుల వద్దే తెచ్చుకోండి. అలా 1 to 15 తారీఖు లోపు. అలాగే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తున్నాము. అలాగే రేషన్ కార్డు స్టేటస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క రేషన్ కార్డు లింక్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ AEPDS. ఇది మన యొక్క రేషన్ కార్డ్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో హోమ్ బటన్ కింద రిపోర్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం సబ్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. అంటే MIS డిస్ట్రిబ్యూషన్, RO స్టేటస్, అలాట్మెంట్, FPS, కీ రిజిస్ట్రేషన్, స్టేట్ అనాలిసిస్, డాష్బోర్డ్ రిపోర్ట్స్. ఇందులో మనకు MIS మీద క్లిక్ చేస్తే ఇంకో సబ్ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మనం లాస్ట్ లో ఉన్న రైస్ కార్డ్ అండ్ రేషన్ కార్డు సెర్చ్ దాని మీద క్లిక్ చేస్తే
మరొక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్. ఈ రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసరికి మన జగనన్న గవర్నమెంట్ లో ఇచ్చిన రైస్ కార్డ్ అయినా నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. అంతకుముందు గవర్నమెంట్ లో ఇచ్చిన అంటే కార్డ్ నెంబర్ వచ్చేసరికి WAP 0 ఈ సిరీస్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కార్డ్ నెంబర్ అయినా కానీ ఇందులో ఎంటర్ చేయొచ్చు. ఇందులో ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఒకసారి కార్డ్ అనేది సెట్ చేస్తే దాని డీటెయిల్స్ ఏమైనా ఓపెన్ అవుతున్నాయి అనేది ఒకసారి మీకు లైవ్ లోనే చూపిస్తాను. ఈ కార్డులో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క స్టేటస్ ఏంటి అనేది మొత్తం కూడా మీకు లైవ్ లోనే చూపించడం జరుగుతుంది. ఇలా రేషన్ కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఒక 10 seconds లోనే ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది డీటెయిల్స్ గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటేరియట్ నేమ్, రైస్ కార్డ్ నెంబర్, ఓల్డ్ ఆర్సీ నెంబర్, మెంబర్ నేమ్, ఆర్సీ స్టేటస్. ఈ యొక్క స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉందా, ఇన్యాక్టివ్ లో ఉందా అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికి